యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సంబంధించి ఖానాపూర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్కు శాంక్షన్ అయినటువంటి దానిని ఇక్కడే నిర్మాణం చేపట్టాలని గత కొన్ని నెలల నుంచి ఆందోళన కార్యక్రమాలు జేఎస్ తరపున కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఖానాపూర్ బంద్ను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ఆశించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూలును ఏర్పాటు చేశామని ఏదైతే చెప్పారో మేము కూడా అదే కోరుతా ఉన్నాం. ఇక్కడి ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటిది పిల్లలు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూలు దాదాపు 200 కోట్లతో ప్రారంభించేటువంటి స్కూలు ఇక్కడి ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. ఆ విధంగా మరి ఇప్పటి వరకు మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. మరి రేపు సీఎం సమక్షంలో ఉన్న ఏదైతే రేపు సదర్మాట్ బ్యారేజీ ప్రారంభించడానికి వస్తున్నారో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు పట్టింపులకు పోకుండా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవల్ల ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకమైనటువంటిది కాదు, మరి అందుకో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా రేపు సభలో ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకంటే ఎడ్యుకేషన్ శాఖ కూడా వారి వద్ద ఉన్నది కాబట్టి ఇక్కడ అనేక సంవత్సరాలుగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రం అయి ఉన్నది. మరి ఈ ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ కళాశాల లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పుడు శాంక్షన్ అయినటువంటి దానిని ఇతర ప్రాంతాలకు తరలించకుండా మరో దానిని ఆ ప్రాంతానికి తీసుకుపోవాలని చెప్పేసి ఇవి వచ్చినటువంటి దాన్ని ఇక్కడే ఖానాపూర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. మేము జేఏసీ తరఫున మీరు రేపు సభలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించినటువంటి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.